కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హీరోకి ఎంత క్రేజ్ ఉన్నా డైరెక్టర్ కి ఇమేజ్ ఉంటేనే సినిమాకు హైప్ వస్తుందా? స్టార్ హీరో ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ కి క్రేజ్ ఉంటే చాలు ఆటోమేటిక్ గా ఆ సినిమా మోస్ట్ అవైటింగ్ మూవీ అయిపోతుందా? హీరోల కంటే ఏ డైరెక్టర్స్ కి సూపర్ క్రేజ్ ఉంది? ఆ కాంబినేషన్ మూవీస్ ఏంటో చూసిద్దామా? చిరంజీవి కొరటాల కాంబినేషన్ మూవీ ఆచార్యపై ఉన్న భారీ అంచనాలు మొదటి ఆటకే తుడిచిపెట్టుకుని పోయాయి. వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్ తర్వాత చిరంజీవి భోలా శంకర్ గా వచ్చాడు. అయితే మెహర్ రమేష్ పై మొదటి నుంచి ఉన్న ఫ్లాప్ ముద్రను నిలబెట్టుకున్నాడు దర్శకుడు. బింబిసారా తీసిన వశిష్ఠతో కలిసి చిరంజీవి విశ్వంభరలో నటించాడు. డైరెక్టర్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తే టీజర్ నీళ్లు చల్లింది. ఫ్లాపుల్లో ఉన్న చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడినే నమ్ముకున్నాడు. అనిల్ సినిమా అంటే గ్యారంటీ హిట్ అన్న నమ్మకం ఆడియన్స్ లో ఉంది. అనిల్ క్రేజ్ చిరంజీవి 157వ మూవీకి కావాల్సినంత హైప్ బిజినెస్ తీసుకొచ్చింది. నాన్ థియేట్రికల్ రైట్స్ 90 కోట్లు ఉంటుందని అంచనా. సంక్రాంతి బరిలోకి దిగుతున్న చిరంజీవి అనిల్ అండతో రఫ్ఫాడిస్తాడేమో చూడాలి మరి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ డిసెంబర్ 5న రిలీజ్ అవుతోంది. టీజర్ పర్వాలేదనిపించడంతో రాజాసాబ్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం స్పిరిట్ గురించే ఆలోచిస్తున్నారు. అర్జున్ రెడ్డి యానిమల్ తో అగ్రెసివ్ డైరెక్టర్ అనిపించుకున్న సందీప్ వంగ డైరెక్షన్ లో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ షేడ్ లో ఎలా కనిపిస్తాడన్న పాయింట్స్ స్పిరిట్ కు ఎలివేషన్స్ తీసుకొచ్చాయి. బాలయ్యకు వరుస పెట్టి ఎన్ని హిట్స్ ఇచ్చినా బోయపాటి దర్శకత్వంలో నటించే సినిమాకు ఆ క్రేజే వేరు. అందులోనూ అఖండకు సీక్వెల్ కావడంతో అఖండ 2 పై హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక రాజమౌళి మహేష్ మూవీ సినిమా సంగతి సరే జాతకాలు మార్చేసే డైరెక్టర్ చేతిలో పడ్డాడు. మహేష్ కెరియర్ గురించి చెప్పమంటే రాజమౌళి సినిమాకి ముందు ఆ తర్వాతగా మాట్లాడుకుంటారన్న ఫీలింగ్ లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు. జక్కన్న ఏ సినిమా చేసినా హీరో క్రేజ్ అమాంతం మారిపోతుంది. గుంటూరు కారం ఫ్లాప్ తర్వాత మహేష్ గ్యాప్ తీసుకొని రాజమౌళి మూవీలో నటిస్తున్నాడు. గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న పెద్దికి టీజర్ హైప్ తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత నటించే సుకుమార్ మూవీ గురించి పాన్ ఇండియా ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2తో సుకుమార్ పాన్ ఇండియా సొంతం చేసుకున్నారు. అందులో ఈ కాంబోలో వచ్చిన రంగస్థలంకు నాన్ బాహుబలి రికార్డ్స్ ను బద్దలు కొట్టిన హిస్టరీ ఉంది. ఇక ఈ ప్రాజెక్టుకుండే క్రేజ్ ను అందుకోవడం లెక్కల మాస్టర్ చేతుల్లో ఉంది. దేవర హిట్ తర్వాత ఎన్టీఆర్ ఆగస్టు 14న వార్ 2తో వస్తున్నాడు. తారక్ ఇది డెబ్యూ హిందీ మూవీ అయినా ఈ ప్రాజెక్టు కంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న డ్రాగన్ పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కేజీఎఫ్ 2, సలార్ వంటి వరుస హిట్స్ తర్వాత ప్రశాంత్ తీస్తున్న మూవీ కావడంతో ఎన్టీఆర్ ను డ్రాగన్ గా ఎలా చూపిస్తాడన్న ఆసక్తి అందరిలో ఉంది.